హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్లోని కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించిన వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 400 ఎకరాల భూముల్లో ఉన్న చెట్లను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నించగా వర్సిటీ విద్యార్థులు ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో ఈ అంశం కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీం సైతం తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓవైపు హెచ్సియు భూముల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే, మరోవైపు తాజాగా ఈ విషయానికి సంబంధించి ఐఏఎస్ అధికారిని టూరిజం శాఖ డైరెక్టర్ స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హెచ్సియు భూములకు స్మితా సబర్వాల్కు సంబంధం ఏంటనే సందేహం రావడం సర్వసాధారణం. ఓ గిబ్లీ ఫోటోను షేర్ చేసినందుకే స్మితాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంతకీ ఏంటా ఫోటో, అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. హెచ్సియు భూముల అభివృద్ధిలో భాగంగా జేసీబీలతో చెట్లను తొలగించడం మొదలవగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అక్కడ ఆవాసం ఉంటున్న నెమళ్ళు, జింకలు అరుస్తున్నట్లుగా ఉన్న కొన్ని వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇదే సమయంలో కొన్ని ఏఐ జనరేటెడ్ ఫోటోలు సైతం నెట్టింట ట్రెండ్ అయ్యాయి. వీటిని సామాన్య ప్రజలతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా షేర్ చేశారు. ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మిత రిపోర్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ముష్రూమ్ బ్లాక్ ఎదుట పెద్ద సంఖ్యలో జేసీబీలు ఉండగా వాటిని అడ్డుకునేట్లుగా ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్ట్ని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఆ ఫోటో గురించి విచారించారు. పోలీసుల విచారణలో ఆ ఫోటో ఫేక్ అని తేలింది. దీంతో ఆమెకు BNS 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు. అయితే స్మితా సబర్వాల్ తీరుపై సోషల్ మీడియాలో కూడా కొంత నెగిటివిటీ మొదలైంది. ఐఏఎస్ లాంటి ఒక ఉన్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇలా ఫేక్ ఫోటోలను, ప్రజలను తప్పుదారి పట్టించే ఫోటోలను షేర్ చేయడం ఎంతవరకు సబబు అని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం తప్పనిపిస్తే ప్రశ్నించాలి, కానీ ఇలా ఫేక్ ఫోటోలను షేర్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫేక్ ఫోటోల విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏఐ ఫోటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు కొంతమంది బీఆర్ఎస్ నేతలపైన కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ స్మితా సబర్వాల్కు సైతం నోటీసులు అందించారు.